నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అమరావతి అజరామరం అంటూ ఒకవైపు, అదేవిధంగా శ్మశానం అంటూ మరోవైపు. అభివృద్ధి చేసే వాళ్ళేమో అజరామరం అని, అదేవిధంగా అరాచకం చేసేవాళ్ళు శ్మశానం అని చెప్పి అన్న మాటలు మనం వింటూ వస్తున్నాం. సో అమరావతి పైన వైసీపీ ఎందుకు విషం కక్కుతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ సత్యమూర్తి గారు, అమరావతి గురించి ఎన్నో రకాలైనటువంటి యొక్క యుద్ధాలు చూసాం, పోరాటాలు చూసాం. వాస్తవానికి ఇలాంటి సమయంలో అంటే ఇంత సోషల్ మీడియా ఉండి మీడియా పెట్టుకొని కూడా దాదాపు 1631 రోజులు ఒక నిరసన తెలియజేసినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంది అంటే మనకు తెలిసినంత వరకు అది ఖచ్చితంగా అమరావతి ఉద్యమం తప్ప మరొకటి ఏదీ లేదని చెప్పుకోవచ్చు. అటువంటిది అంతకుముందు అమరావతి రైతుల్ని పైన కేసులు కావచ్చు, దాడులు కావచ్చు, దాష్టికాలు కావచ్చు, ఇవన్నీ చేసినటువంటి ఒక వైసీపీ ఇప్పుడు వచ్చేసి పార్లమెంట్లోనూ, అదేవిధంగా చూసుకుంటే రాజ్యసభ కావచ్చు, అటు లోక్సభ కావచ్చు, అమరావతి రైతులకి మీరు న్యాయం చేస్తేనే మేము మద్దతు ఇస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పేదాన్ని ఎలా చూడాలి? ఇప్పటికీ కూడా అమరావతిలో కట్టడాలు కావచ్చు, భూములు ఇస్తున్నటువంటి భూముల పైన కూడా వైసీపీ విషయం కక్కుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? వాళ్ళ ఎజెండా అట్లా ఉన్నది. మనం ఏం చేస్తాం? మీరు నల్లకోట వేసుకొని వచ్చారు, మీరు దానికి తెల్ల రంగు ఎంత పూసినా అది నల్లగానే ఉంటుంది కదా, అంతే. అది ఈ జగన్మోహన్ రెడ్డికి కొంచెం బుర్రలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ అమరావతిని ఎట్లయినా సరే నాశనం చేయాలి అనేది అతని ప్రగాఢమైన కోరిక. ఆ ప్రగాఢమైన కోరిక మరి తీర్చుకోవటానికి ఇప్పుడైతే అవకాశం లేదు, భవిష్యత్తులో కూడా రాదు. మరి ఏం చేయాలి? అందుకని ఈ దరిద్రపు ప్రచారాలన్నీ చేస్తున్నాడు. మొన్న ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు, రాజధానిని మార్చడానికి, అంటే అమరావతి నుంచి మార్చడానికి మళ్ళీ ఇంకొక చట్టం చేస్తాం అంటున్నాడు. అసలు వీళ్ళకి ఏమైనా బుర్ర ఉందా? బుర్రలో గుజ్జుందా? వీళ్ళకి ఏమన్నా ఒక ఇది ఉన్నదా? అమరావతి రాజధాని అని చెప్పి ఇప్పుడు చట్టం చేసింది ఎవరు, ఎందుకు చేశారు అనే బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేసుకోవాలి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి, 10 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది కాబట్టి, హైదరాబాదు మొత్తం కూడా తెలంగాణ రాజధాని అయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, తెలంగాణకి హైదరాబాదు రాజధానిగా చట్టం మార్చారు. ఆ క్లాజ్ మార్చారు, దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది బేసిక్ ఫ్యాక్ట్. ఈ బేసిక్ ఫ్యాక్ట్ కూడా తెలియని మూర్ఖులకి ఏం చెప్పాలి? మళ్ళీ అతను ఎవడో అసలు ఎమ్మెల్యేకి కూడా పోటీ చేసే అర్హత లేని వ్యక్తి ఒకడు వచ్చి చెప్తాడు, మేము అమరావతిని మారుస్తూ మళ్ళీ చట్టం చేస్తాం, ఏం చేస్తారో మేము చూస్తాం అంటాడు. ఏమన్నా బుర్ర ఉందా? అసలు నీకు ఏంటో తెలుసా? చట్టం అంటే ఏంటో తెలుసా? అమరావతి అంటే ఏంటో తెలుసా? రాజధాని అంటే ఏంటో తెలుసా? వాళ్ళ బాస్ వచ్చి చెప్తాడు చట్టంలో లేదు అని. మరి ఇప్పుడు చట్టం ఎట్లా చేశారు? నీకు రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో లేని విషయాన్ని చట్టం చేస్తే చెల్లుతుందా? కోర్టు కొట్టేదా? 3 రాజధానులకు చట్టం ఉంటుందా సార్? మరి వాళ్ళ మొహం కానీ వాళ్ళకి అవన్నీ అంత లాజికల్, వాళ్ళకి అంత దూరం వద్దు. కానీ అంటే మామూలుగా చెప్తున్నా, రాజ్యాంగంలో రాజధాని గురించి లేదు అన్నాడు. మరి రాజ్యాంగంలో లేని దాన్ని చట్టం ఎట్లా చేసింది కేంద్ర ప్రభుత్వం? ఉభయ సభలు ఎట్లా ఆమోదించినాయి? ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం ఎట్లా పెట్టారు? బుర్ర పెట్టి ఆలోచించాలి. బుర్ర ఉండాలి, కొంచెం అన్న బుర్ర, ఇంగిత జ్ఞానం అంటారు దాన్ని, అదన్నా ఉండాలి. పోనీ అది లేకపోతే కామన్ సెన్స్ అన్నా ఉండాలి. అది లేకపోతే ఇంక రెండు ఒకటేనేమో. ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటే అది ఇంగ్లీషును ఇది తెలుగు, మరి రెండు ఒకటే. మరి నాకైతే ఆ ఇంగిత జ్ఞానం ఉంది, మరి వీళ్ళకేమో అది లేకపోయా. ఏం చెప్పాలి వీళ్ళకి? ఎట్లా చెప్తాం? అందుకని వీళ్ళందరూ కూర్చొని బోర్న కూర్చొని మైకుల ముందర కూర్చొని ఏడవటం. అక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు,
అక్కడ ఏవిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు పేరు మీద స్థలం కొన్నాడు. ఏడుపు, ఏడవండి, కూర్చొని ఏడవండి. ఏం చేస్తారు? ఎవరు మాత్రమే అక్కడ ఖాళీగా ఎవడన్నా స్థలం ఇస్తాడా? అక్కడ కొనుక్కోవాలి. కొనుక్కున్నారు. మీ దగ్గర పాపపు సొమ్ము చాలా ఉంది. మీరు వెళ్ళి ఎక్కడెక్కడ కొంటున్నారో ఎవడికి తెలుసు? మీరు కూడా బినామీ పేర్ల మీద కొంటారు, వాళ్ళేమో సొంత పేర్ల మీద కొనుక్కుంటున్నారు. మీకేంటి అభ్యంతరం? చిన్నప్పన్న వైజాగ్లో 16 ఫ్లాట్లు కొన్నాడు. అవి ఎవడి పేరు మీద ఉన్నాయి చూడమను. అవి ఎవడి పేరుని నాని వీళ్ళందరూ చెప్పమను. అవి ఎవరి పేరు మీద ఉన్నాయో చెప్పమను. ఎవరి డబ్బులతో కొన్నాడో చెప్పమను. అందుకని ఇటువంటి ఈ పోచికోలు కబుర్లు చెప్పుకుంటూ ఈ దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అమరావతిని ఒక సమస్యాత్మక ఇదిగా సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆ స్థలాన్ని అక్కడ ఆక్యుపై చేసాడు అని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? నువ్వు తాడేపల్లిలో నీ ప్యాలెస్ని ఆక్యుపై చేసి కట్టుకున్నావా, కొనుక్కొని కట్టుకున్నావా? నువ్వు ప్యాలెస్ని ఆక్యుపై చేసి కట్టావా, కొనుక్కొని కట్టావా? అతను ఆ పేరుని నాని మంత్రిగా చేశాడు కదా డివిఎస్ గారు. అతను అంటాడు రెసిడెన్షియల్ జోన్లో గ్రీన్ బెల్ట్ ఎట్టొచ్చింది అంటాడు. గ్రీన్ బెల్ట్ ఎక్కడ వస్తుందండి? ఫారెస్ట్లో వస్తుందా? రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుందా? ఫారెస్ట్ మొత్తం గ్రీన్ బెల్టే ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియాల్లో, ఇండస్ట్రియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ పెడతారు. ఎందుకు పెడతారు? కాలుష్యం రాకుండా. గ్రీన్ బెల్ట్ ఫారెస్ట్లో పెట్టరు. ఫారెస్ట్ మొత్తం గ్రీన్ బెల్టే కదా. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేస్తాం 33% మనకు గ్రీన్ బెల్ట్ ఉండాలి. అది ఎక్కడ పెడతారు? ఇండస్ట్రియల్ ఏరియాలో పెడతారు, రెసిడెన్షియల్ ఏరియాలో పెడతారు, కమర్షియల్ ఏరియాలో పెడతారు. పొల్యూషన్ కంట్రోల్ అవ్వడానికి వీటంటే రెసిడెన్షియల్ ఏరియాలో గ్రీన్ బెల్ట్ ఎందుకు వచ్చింది అంటాడు మేధావి. ఏం చెప్పాలి వీళ్ళకి? వీళ్ళ అజ్ఞానాన్ని ఎట్లా పారద్రోలాలి? వీళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలటానికి ఆ మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? పెద్ద పెద్ద మిషన్లు అమరావతిలో వాడుతున్నారు కదా, అవన్నీ చాలా పెద్ద పెద్ద ఏదో హైట్లలోకి ఎక్కువ వెయిట్లను తీసుకెళ్తున్నాయి. కానీ వీళ్ళ బుర్రల్ని, చిన్న చిన్న బుర్రల్ని క్లీన్ చేసే మెషిన్ ఒకటి కనిపెట్టాలి. సో డివిఎస్ గారు, అమరావతి గురించి ఎలాంటి విషయం కక్కుతున్నారు అనేది దాదాపు 2019 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 14 నుంచి కూడా స్టార్ట్ చేసినటువంటి ఒక వైరం మనంతా చూస్తున్నాం. అయితే అమరావతి మహిళల్ని అనకూడని మాట్లాడినారు. అదేవిధంగా అమరావతి రైతులపై జరుగుతున్నటువంటి ఒక దాడుల గురించి వాళ్ళు 1631 రోజులు నిరసన తెలియజేశారు. కానీ ఇప్పుడు రెండో విడత భూసేకరణ జరుగుతున్నప్పుడు కూడా అమరావతి రైతులు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి తరుణంలో లేదని చెప్పేసి దాని మీద డిబేట్లు పెట్టి ఏదో చేస్తున్నా సరే ఒక్క రైతు కూడా వచ్చి నిరసన తెలియజేసినటువంటి రోజులు లేవు, ఒక్కరోజు కూడా. కానీ వాళ్ళ హయాంలో దాదాపు 1631 రోజులు వాళ్ళు నిరసన తెలియజేశారు. సో ఇప్పుడు నిరసన నిజంగా తెలియజేస్తున్నారా లేదా? నిజంగా అమరావతిలో ఏమన్నా రైతులకి ప్లస్ ఇక్కడ ప్రభుత్వానికి ఏమన్నా సరే గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? మీరేం చెప్తారు? ఇప్పుడు నాగుపాము పగ 12 ఏళ్ళు, నాలో రగిలే పగ 100 ఏళ్ళు. ఇది పాట కోడనాగు సినిమాలో శోభన్ బాబు పాడతాడు. ఇప్పుడు నాగుపాము పగ 12 ఏళ్ళు, ఇప్పుడు జగన్ పగ 100 ఏళ్ళ. అమరావతిపై పగ పట్టాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అరే నిన్ను గెలిపించారు అక్కడ ప్రజలు, పిచ్చోళ్ళు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో లేకపోతే గుంటూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో అక్కడ 2 సీట్లు, ఇక్కడ 2 సీట్లే. తెలుగుదేశంకి వచ్చింది 4 సీట్లు. 30-31 సీట్లలో 26-27 సీట్లలో ఈ పార్టీని గెలిపిస్తే ఆ రోజు ఏమని చెప్పారు మీరు? ఇదే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఇదే రోజా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తూ ఏమన్నారు? చంద్రబాబు ఇక్కడ ఇల్లు లేదు, మా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు, మీరంటే ఎంత ప్రేమ లేకపోతే ఇవాళ నడిబొడ్డున మీతో పాటు కలిసి జగన్మోహన్ రెడ్డి జీవిస్తున్నాడు, చంద్రబాబు ఇక్కడ ఇల్లు కట్టలేదని చెప్పి ఆ రోజు బ్లేమ్ చేశారు. పాపం నమ్మారు, ఓట్లేశారు, గెలిపించారు. ఏం చేశారు? మీరన్నట్టుగా 1630 రోజుల 31 రోజులు వాళ్ళని రోడ్ల పాలు చేశారు, చంపేశారు. ఏది ఇక్కడ నేను ఇల్లు కట్టుకుంటున్నాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇళ్ళు కూల్చేశాడు. ఇప్పటం తెలుసా? అది కూడా ఆ ప్రాంతంలోనే. ఇక్కడ జనసేన అక్కడ ఏదో ప్లీనరీ పెట్టుకుంటే వాళ్ళు పార్కింగ్కి 52 ఎకరాలు ఇచ్చారంట.
ఎకరంకి ఒక ఇల్లు కూల్చమన్నాడు. ఎన్ని ఇళ్ళు? 52 ఇళ్ళు కూల్చారు. ఏంటి వాళ్ళు చేసిన నేరం? ఇప్పుడు నువ్వు కట్టుకున్నా, నువ్వు అక్కడ ప్లిండర్ పెట్టుకున్నా నీకు ఇస్తారు కదా. పార్టీలతో వాళ్ళ సంబంధం ఏంటి? ఒక నాయకుడు వచ్చాడు, నేను ఇక్కడ సమావేశం పెట్టుకుంటున్నానంటే వాళ్ళు సంతోషంగా మీకు ఇస్తారు. అంటే పగ. అంటే జనసేన పవన్ కళ్యాణ్ ప్లేనరీకి మీరు భూములు ఇస్తారా? ఎక్కడ చంద్రబాబుకి పేరు వచ్చుద్దో దీన్ని కడితే, ఆ నిర్మాణం కంప్లీట్ చేస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు, లేదు ఆ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేస్తే ఐఏఎస్ క్వార్టర్సు, ఐపీఎస్, లేకపోతే మంత్రులు, ఆయనకి పేరు వచ్చుద్దని నీకేడుపేంటి? ఇప్పుడు నువ్వు అక్కడే ఉంటున్నానని నమ్మించి ఓట్లు ఎంచుకుని ద్రోహం, నమ్మక ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇక్కడ చంద్రబాబు ఇల్లు కట్టుకుంటుంటే ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటది, పేరుని నాని ప్రెస్ మీట్ పెడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడు ప్రెస్ మీట్, రోజా మాట్లాడుద్ది. అరే విషం కక్కుతున్నారు. నిన్నటిదాకా ఆయనకి ఇల్లు లేదన్నారు, ఇప్పుడు ఆయన కుప్పంలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు దాని పేరు మీద, అది ఎవరి పేరు మీద ఉంది? బ్రహ్మణి ఎంత పెట్టి కొన్నది? 4 కోట్లు పెట్టి కొంది కాబట్టి ఇక్కడ మిగిలేది 3,000 ఎకరాలే ల్యాండ్ బ్యాంకు, 4 మూళ్ళు 12,000 కోట్ల ఏళ్ళకి వచ్చేది, దానికి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పోస్తున్నాడు. అసలు ఏమన్నా ఉందా లాజిక్? ఇప్పుడు 4 కోట్లు పెట్టి ఆమె కొందనుకో ఎకరం, 10 ఏళ్ల తర్వాత 4 కోట్లే ఉంటుందా? ఎంత అవుద్ది? ఆ రోజు మాదాపూర్లో ఎకరం 20,000 అంట. ఇప్పుడు 20,000 ఎకరం ఉన్నటువంటి భూమి ఇప్పుడు 200 కోట్ల, ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ కోకాపేటలో నమ్ముతున్నారు కదా 175 కోట్లు. అంటే ఇప్పుడు ఇక్కడ 4 కోట్ల పెట్టి కొన్నటువంటి ఎకరం రేపు 40 కోట్లు అవుద్ది. అంటే ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని నమ్మించాలని మళ్ళీ విషం కక్కటం, ఎక్కించటం. నేను అంటోంది అదే, ఏది పగబట్టిన పాములాగా. పక్కలో పాము, ఇంకెందుకు ఇక పాముని పక్కలో పెట్టుకుని అమరావతి ప్రజలు నిద్రపోతున్నారు అనమాట. ఇప్పుడు అదే కాదు, ఏది మొన్నటిదాకా ఏమన్నారు, తెలంగాణ సెక్రటేరియట్ 600 కోట్లు స్క్వేర్ ఫీటు, మరి అంతా అక్కడ, ఇక్కడ స్క్వేర్ ఫీట్ 14,000 12,000 పెట్టి కట్టుతున్నాడు. ఢిల్లీ పార్లమెంట్ సాక్షి వాళ్ళు దాన్ని పెంచారు, 18,000 చేశారు. స్క్వేర్ ఫీట్ 18,000 కన్స్ట్రక్షన్. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక లెక్క చెప్తాడు, సాక్షిలో ఇంకో లెక్క రాస్తారు. అసలు మరి ఆ మీడియాలో చెప్పేవాళ్ళు, ఆ ఛానల్లో డిబేట్లో ఇంకో లెక్క చెప్తారు, జగన్ ఇంకో లెక్క చెప్తాడు. ఢిల్లీ పార్లమెంటు 950 కోట్లు, దానికి ఎంత అయింది అంటారు. నిన్న నారాయణ మొత్తం ప్రభుత్వ లెక్కలు బయటపెట్టాడు. ఏంటి, మంత్రి నారాయణ తెలంగాణ సెక్రటేరియట్ అయ్యింది 600 కోట్లు కాదు సజ్జల, నువ్వు ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నావు కదా, 1,450 కోట్లు అయిందట. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశాడు రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 600 కోట్లు, అసలు ఫస్ట్ 400 కోట్లే, దాన్ని 600 అన్నాడు, 800 అన్నాడు, 1,450 కోట్లు చేశాడు. అదేంటి, అసలు పెచ్చులుడి కింద పడతాను, బోల్ట్లు వేసి బిగిచ్చారు క్వాలిటీ. ఢిల్లీ పార్లమెంటు, దానికి కూడా చెప్పాడు మంత్రి నారాయణ లెక్క, అది కూడా 1,250 కోట్లు అయింది. ఇక ఇప్పుడు మాట్లాడుతున్నా స్క్వేర్ ఫీట్ల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు దేని గురించి మాట్లాడారు? మొన్న అద్దాల గురించి మాట్లాడారు, 2,530 కోట్లు. ఏది, ఇప్పుడు నిన్న కూడా పేరు నాని దాని గురించి మాట్లాడతాడు, అద్దాల గురించి. అసలు యాక్చువల్గా అదేంటి, గ్లాస్ కౌడింగ్, ఏంటిది, గ్లాస్ క్లాడింగ్, కాలం క్లాడింగ్, ఆ తర్వాత ఫోటో వోల్టాయిక్ ప్యానల్, అనేక పనులు ఉన్నాయి దాంట్లో. అన్ని పనులకి కలిపి అసలు ఫోటో వోల్టాయిక్ ప్యానల్ అంటే ఆ అద్దాల్లో ఉన్నటువంటి ఆ బ్యాటరీ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ తయారు చేయించుకుంటుందట దానంతట అదే. అట్లాంటి అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న భవనాలు. 1 కిలోవాటు సూర్యరశ్మి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఫోటో వోల్టాయిక్ ప్యానల్ 75,000. 3 కిలోవాట్ల నుంచి 10 కిలోవాట్లకి అయితే 60,000. 100 కిలోవాట్లు కనుక ఎక్సెస్ అయితే ఇంకా తగ్గుద్ది, ఇది 30,000 40,000. ఇన్ని రకాల టెక్నాలజీ ఉపయోగించి అక్కడ నిర్మాణాలు చేస్తుంటే అద్దాలకి 2,500 కోట్లని విష ప్రచారం. ప్రతిదీ ఏది, అక్కడ కట్టుబడి జరుగుతున్న ప్రతిదాన్ని వీళ్ళు భూతద్దంలో చూపించి విషం కక్కటం. నీకు అవకాశం ఇచ్చారు,
నువ్వు కడతానన్నావు, ఎందుకని కట్టాలా? ఇప్పుడు ప్రజలు నిన్ను గెలిపించి నిన్ను సీఎం అని చేస్తే నువ్వు కట్టుబడి చేసి ఉంటే ఇప్పుడు ఇదంతా వచ్చేదా? ఇప్పుడు ఆ రోజు నువ్వేం చేసావు? అదంతా అడవులు పెంచావు, బీళ్లు చేసావు. నువ్వు పెంచిన జంగిల్ క్లియరెన్స్కే వీళ్ళకి 40 కోట్లే. ఇప్పుడు ఒకటి నిర్మాణం చేయాలి, నువ్వు చేసిన చండాలాన్ని సరిదిద్దాలి. అంతా ఏది అది ఓడ్చాలి కదా. నువ్వు అంతా అక్కడ పెంట చేసిపోయావు. దాన్ని శుభ్రం చేయడం, తర్వాత దాన్ని మళ్ళీ కట్టడం డబల్ పని కదా. అంతా ఓపికగా చేస్తున్నారు, అయినా కానీ నీకు కడుపు మంట. అమరావతి పాలిట బద్ద శత్రువుగా మారాడు. సార్ సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ ఫీట్ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఖచ్చితంగా ఒక ఏమంటారు అన్నమాట అమరావతి గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇక నిజంగా గతంలో ఇదే అమరావతిని కమరావతి అని, భ్రమరావతి అని, ఆఖరికి కొంతమంది మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన బుక్కులు రాయడం ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా చట్టబద్ధత అయిన తర్వాత అన్నా సరే వీళ్ళు ఇక నోర్లు మూస్తారు, ఆపేస్తారని చెప్పేసి అన్న తర్వాత కూడా ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతూ, లేదు రేపొద్దున ఏ అసెంబ్లీలో అయితే తీర్మానం చేశారో అదే అసెంబ్లీ మేము కూడా తీర్మానం పెడతాం, నిజంగా ఎందుకు అవ్వదు అని చెప్పి మాట్లాడుతున్న వారిని ఎలా చూడాలంటారు? అమరావతి కాదు, పేర్ని నాని మాట్లాడుతూ కమ్మాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంట. కమ్మాళ్ళని చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు అంటూ పేర్ని నాని మాట్లాడుతూ కమ్మాళ్ళల్లో కొంతమందికి మాత్రం బాగా దోషి పెడుతున్నాడంట, అందరికీ మాత్రం చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంట. ఇప్పుడు కమ్మాళ్ళ మీద ప్రేమ, అమరావతి కాస్త కమ్మోళ్ళ కన్నీళ్ళు అయిపోయాయి. అంటే వీళ్ళకి ఏంటంటే ఒకటి ఏదైనా ఒక కాంక్రీట్గా ఒక ప్లాన్ వేసి ముందరికి తీసుకెళ్ళటం వీళ్ళకి చేత కాదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ అమరావతిని వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల పాటు నాశనం చేసేసి ఇప్పుడు వచ్చి మీరు చెప్పినట్టు పుస్తకం రాసిన మేధావులు అందరూ వచ్చి రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది ఇంకా రాజధాని లేదు అంటాడు. నువ్వే కదరా చెడగొట్టింది. నువ్వు చెడగొట్టి 12 ఏళ్ళు అయింది ఇంకా రాజధాని లేదని మాట్లాడతారు. 12 ఏళ్లలో నువ్వు చెడగొట్టింది ఎంత? ఆ 5 ఏళ్ల గురించి ఎందుకు మాట్లాడు? 5 ఏళ్ల గురించి మాట్లాడితే జగన్ వచ్చి నిన్ను కొడతాడని చెప్పి నీకు భయం. కొట్టడం కాదు, చంపుతాడని. బాత్రూము, కమోడు ఇవన్నీ గుర్తొచ్చి అవేం మాట్లాడవు. మధ్యలో 5 సంవత్సరాల గురించి మాట్లాడవు. మొన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి ఆ 5 సంవత్సరాల గురించి మాట్లాడకుండా 12 ఏళ్ళు అయిపోయింది అంటున్నాడు. అంటే మరి ఇది పెద్ద జోకు. జగనే వచ్చి 12 ఏళ్ళు అయింది అంటున్నాడు. 12 ఏళ్లలో తగలబెట్టింది నువ్వు తగలబెట్టింది 5 ఏళ్ళు తగలబెట్టావు కదా. అంతకుముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 2 ఏళ్ళు పట్టింది కదా, 2.5-3 సంవత్సరాలు పట్టింది కదా అమరావతిని ఫైనల్ చేసుకోవటానికి. అంటే అక్కడ 2 ఏళ్ళు ఇక్కడ 2 ఏళ్ళు 4 ఏళ్లే కదా అయింది. మధ్యలో నువ్వు తగలబెట్టింది తీసేస్తే అక్కడ ఏం జరిగింది? ఏమీ లేదు. నువ్వు పనులే చేయలేదు కదా. అమరావతి రైతుల గురించి వాటి గురించి ఏడుపు ఎంత ఏడుస్తున్నారంటే వీళ్ళకి మొత్తం 97% మంది రైతులకి ప్లాట్ల కేటాయింపు పూర్తి అయిపోయింది. కేటాయింపు జరిగిన ప్లాట్లలో 90% ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది. అంటే మొత్తం పూలైన భూమిలో 98.6% భూమికి సంబంధించిన రైతులకి ప్లాట్ల కేటాయింపు జరిగిపోయింది. అంటే 30,753 మంది రైతులకి 30,079 మంది రైతులకి ప్లాట్లు ఇచ్చేశారు. ఇంకా 674 మంది రైతులకి మాత్రమే ప్లాట్ల కేటాయింపు జరగాలి. నువ్వు ఏం రెచ్చగొడితే మాత్రం వాళ్ళు ఎందుకు రెచ్చిపోతారు? అఫీషియల్ నేను చెబుతుంది ఊరికే ఈ పేరుని నేను ఈ అంబటి రాంబాబు చెప్పినట్టు కాదు. నేను అఫీషియల్ ఫిగర్స్ చెప్తున్నా. నేను అఫీషియల్గా మిగిలినవి ఎందుకు కాలేదంటే కొన్ని కేసుల్లో ఉన్నాయి, కోర్టు కేసుల్లో ఉన్నాయి. కోర్టు కేసులకి వెళ్ళిన వాళ్ళు 65 మంది రైతులు కోర్టు కేసులకి వెళ్ళారు. అసైన్డ్ కేటగిరీ 4 కేటగిరీ భూములు అనమాట. వాళ్ళకి సంబంధించి 45 మంది రైతులు ఉన్నారు.
మినిమం ప్లాట్కి అర్హత లేకపోవటం వల్ల 624 మంది రైతులకి ప్లాట్లు ఇవ్వలేదు. అంటే మినిమం ఇన్ని యాడ్స్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఇంత ల్యాండ్ ఇచ్చి ఉండాలి, ఒక ఫిక్స్డ్ ల్యాండ్ ఇచ్చి ఉండాలి. అంత ఇవ్వలేదు. అటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారు. ల్యాండ్ ఇవ్వలేరు లెక్కల ప్రకారం. అటువంటివి మాకు ల్యాండ్ ఇవ్వకపోతే ఎట్లా అని వాళ్ళు అడుగుతున్నారు. గవర్నమెంట్ మరి ఏదైనా ఆల్టర్నేటివ్ చూస్తుందేమో చూడాలి. అటువంటి వాటికి 324 మంది రైతులు ఉన్నారు. అసైన్డ్ లంక భూములు రిపోర్టు కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉండటం వల్ల 119 మంది రైతులకి ఇంకా సాల్వ్ చేయలేదు. 9.14 ఇచ్చిన వాళ్ళు మరణించటం, అమ్మకందారులు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం, ఇటువంటి కారణాల వల్ల 57 మంది రైతులకి ఇంకా సెటిల్ చేయలేదు. 9.2 మినహాయింపులు కోరుతూ కొంతమంది ముందుకు రాలేదు. అటువంటి వాళ్ళు 5. లాటరీ నిర్వహణ ప్రపోజల్స్ ఇప్పుడు ఇంకా సిద్ధంగా ఉన్నవి ఇంకొక 50 ఉన్నాయి. అవి కూడా చేసేస్తారు మొత్తం. అంటే మొత్తం రైతుల్లో ఇంతమంది రైతులకి వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళ పేరు మీద 90% రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అంటే వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత మధ్యలో 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన సాగిన తర్వాత కొంచెం ఆర్థిక పరిస్థితులు మారతాయి కదా. కొడుక్కి ఉన్నత విద్య చెప్పించటానికో, కూతురికి పెళ్లి చేయటానికో, ఏదైనా అనారోగ్య కారణాలు ఏదో ఒకటి సంథింగ్ వచ్చి ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పటివరకు కౌలు తీసుకున్నారు, సరిపోయింది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నారు కూడా. అంటే ఆర్థిక అవసరాల కోసం కావచ్చు, మనం 10,000 పెట్టి కొన్నాం, మనం ఇప్పుడు 50,000 వస్తుందని అమ్ముకునే వాళ్ళు కావచ్చు. ఎక్కువ రేట్ వస్తుందని కానీ ఆర్థిక అవసరాల కోసం కానీ అమ్ముకుంటున్నారు కూడా, అమ్ముకుంటున్నారు కూడా. మరి ఇదంతా జరగటం వల్ల ఏంటి? గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, స్టాంప్ డ్యూటీ వస్తుంది కదా. అంటే కమర్షియల్ యాక్టివిటీ పెరగటం ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, క్రమబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. రైతులందరూ అక్కడ సంతోషంగా ఉన్నారు. అందుకని ఆ రైతుల మీద పడి ఏడుపు వీళ్ళకి, ఈ వైసీపీ వాళ్ళకి. ఏ రైతు వాళ్ళకి సహకరించట్లేదు. ఎందుకు సహకరిస్తాడు? నీలాంటి విధ్వంసకారుడికి ఎవడు సహకరిస్తాడు? అది అమరావతి వల్ల అసలుకి సహకరించు చూశారు కాబట్టి. నిన్న మొన్న వాళ్ళ లీడర్ ఒకడు వచ్చి చెప్తున్నాడు, శ్మశానాల భూములు అవన్నీ ఉన్నాయి, అవన్నీ మొత్తం ఇచ్చేస్తున్నారు, శ్మశానాల భూముల్లో రైతులకి ఇస్తున్నారు. చూసిరా ఒకసారి వెళ్ళి శ్మశానాలు. అంత ముందర ఒకసారి సాక్షి పేపర్లో ఒక పెద్ద వార్త రాశారు, చెరువు కుంటలో ఆక్యుపై చేసి ఇచ్చేస్తున్నారని. అది శుద్ధ అబద్ధం అని చెప్పి గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. నువ్వు క్లారిఫికేషన్ వేసి తగలబడవు కదా, నువ్వు వేయవు కదా, నీకు ఎట్లా తెలుస్తుంది? చెరువు కుంటలో ఆక్యుపై చేస్తారు. ఎక్కడ ఆక్యుపై చేశారు? ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఖాళీ స్థలం ఉంటే వర్షం పడితే నీళ్లు నిలబడతాయి. అది చెరువు కాదు కదా. నీకు అక్కడ 3 పెద్ద పెద్ద రిజర్వాయర్లు కడుతున్నారు, ఒక్కొక్కటి 1 TMC నీటి నిల్వ సామర్థ్యంతో. వాటికి అప్రోచ్ కెనాల్స్ వస్తున్నాయి, వాటి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది. ఎక్సెస్ వాటర్ని కృష్ణానదిలో పంపు చేస్తారు. 100-200 ఏళ్ల వరకు ఆ అమరావతి ప్రాంతానికి తాగునీరు వాటికి కొరత ఉండదు. అట్లా చేస్తున్నారు. మీకేం తెలుసు? ఏం తెలియదు. ఏడుపు, ప్రతి దానికి ఏడుపు. అక్కడ ఎయిమ్స్ కడితే ఎయిమ్స్కి నీళ్ళు ఇవ్వడం చేత కాలేదు, మంచినీళ్ళు ఇవ్వడం చేత కాలేదు. పేషెంట్లు అలో లక్ష్మణ్ అంటూ ఏడిచారు ఎయిమ్స్ పేషెంట్లు. ఎయిమ్స్ అంటే ప్రతిష్టాత్మక సంస్థ కదా. ఇప్పుడు ఆ గుంటూరు ఛానల్ని వెడల్పు చేస్తున్నారు, అక్కడి నుంచి తీసి నీళ్ళు ఇస్తున్నారు, అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. ఏడుపు. నువ్వు ఏడిస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అందుకని అమరావతిని నీవు దాని మీద విషం చల్లడానికి ప్రయత్నం చేయటం, ఇంకా నమ్ముతున్నారు అనుకోవటం. ఇందాక డివిఎస్ గారు చెప్పింది, ఆ ఫోటో వోల్టాయిక్ సెల్స్ అవి ఎట్లా ఉంటాయంటే, అది పెద్ద ఐకానిక్ టవర్స్, ఇంత పెద్ద ఎత్తున ఉంటుంది. అది అంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంటే మళ్ళీ అర్థం కాదు జగన్కే అర్థం అవుతుంది, కానీ ఈ జగన్కైనా మీరు అద్దాలంటేనే కానీ అర్థం. అద్దాలు పెట్టి ఇట్లా పెట్టి అద్దాలు పెట్టి ఎందుకు చేశారు అంటే ఏంటి అంటే, మనం
సన్లైట్ ఉంటుంది కదా, సన్లైట్ తోటి మనం కరెంటు జనరేట్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, డే టైంలో జనరేట్ అవుతుంది. ప్లస్ ఆ అద్దాలు క్లైమేట్ కంట్రోల్, అంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. బయట వేడిగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, ఏసీ అయితే బయటికి పోకుండా ఉంటుంది, కరెంటు జనరేట్ చేస్తుంది. ఇన్ని మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఆ కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అది కడుతూ ఉంటే అద్దానికి నువ్వు అద్దం ఏంది ఇది ఇటు పెట్టుకొని చూసుకొని గడ్డం చేసుకుని అద్దం అనుకుంటున్నావా? ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వీళ్ళకి అసలు బుర్ర ఉందో లేదో. మరి వీళ్ళకి రాధాకృష్ణ ఏమో బుర్రలో గుజ్జు కొంచెం పెంచుకోండి అంటే ఆయన ఆఫీస్ మీద వెళ్ళి ధర్నా చేశారు. సార్ టెక్నాలజీ గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే ఎల్ఈడి స్క్రీన్ పైన ఆయన పెన్తో రాసేసి దాన్ని మళ్ళీ చేతితో దొరుకుతున్న వాళ్ళకి ఈ వోల్టాయిక్ వాటి గురించి ఇంక వాళ్ళకి ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంటే ఏం జరుగుతుంది, ఎలక్ట్రానిక్ బోర్డు మీద రాసి చెరుపుతున్నాడు చేత్తో. ఇవాళ ఇంకొక విచిత్రం ఏంటంటే డివిఎస్ గారు, హెలికాప్టర్ ఇంత ఉందండి, ఇంత హైట్ ఉంది, మామూలుగా కాలు పెట్టి ఎక్కచ్చు. జగన్మోహన్ రెడ్డి కోసం పెద్ద నిచ్చెన తెచ్చారు, పెద్ద నిచ్చెన వేస్తే ఆయన మెల్లిగా ఆ నిచ్చెన ఎక్కుతూ ఉన్నాడు అనమాట. హెలికాప్టర్ ఎక్కడానికి, బిల్డింగ్ ఎక్కడానికి కాదు, హెలికాప్టర్లో ఎక్కి కూర్చొని వాళ్ళు ఏదో ఒక పెళ్ళికి వెళ్ళాలి, ఆ పెళ్ళికి వెళ్ళే సందర్భంలో హెలికాప్టర్ తెప్పించుకున్నాడు. ఆ హెలికాప్టర్లో ఎక్కటానికి నిచ్చెన. అరే ఆనం రామనారాయణ రెడ్డి అని తెలుగుదేశం నాయకులు ఏదో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చినట్టున్నారు. అతను ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్లో పొట్టాడా అనేవాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఇట్లా తిడతాడు అనుకున్నా, ఇప్పుడు తెలిసిందే. నిచ్చెనేసి హెలికాప్టర్లో ఎక్కడానికి నిచ్చెనేసుకొని ఎక్కుతున్న పనివాడిని ఎవడన్నా చూసావా? అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చే సందేశం భారతదేశం అందరికీ కూడా వర్తిస్తుంది కదా సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. ఆయనేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ట్రైన్లు వాడండి, అందరితో పాటు కలిసి వెళ్ళండి అంటే, ఈయన ఒక్కడికి హెలికాప్టర్ వాడితే అది కూడా పేర్ని నాని నేను చెప్తున్నాడు కదా, బంగారం కొనొద్దని చెబుతున్నారు, మాకు ఇబ్బంది కదండి, మేము లిక్కర్ సొమ్ముతో కొన్నదంతా బంగారమే కదా, మేము మీరు వచ్చి బంగారం కొనొద్దని చెబుతారు, ఇది మీకు కరెక్ట్ సబబుగా ఉందా అని మోడీని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు కొన్నదంతా బంగారమే కదా, మొత్తం అంతా ఆ బంగారం టన్నులుగా ఉన్నారు కదా ప్రజల సొమ్ముతోటి. అందుకని మీరు బంగారం కొనొద్దు అని మోడీ చెప్పేసరికి భలే కోపం వచ్చింది పేర్ని నానికి. పేర్ని నాని నీకెందుకు కోపం రావటం, ఆ బంగారం నీది కాదు, నీ దగ్గర లేదు. ఒకవేళ నువ్వు ఏదన్నా ఇంత మొక్క కొట్టేసి పెట్టుకుంటే నిన్ను కొట్టి లాక్కుంటారు. అందువల్ల నీకు తెలుసు కదా పేర్ని నానికి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి త్యాగం చేస్తే చాలు, ఒక్కటి చేస్తే చాలు, మొత్తం బంగారం టన్నులు ఉంది అక్కడ. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అప్పు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క త్యాగంతో మొత్తం కంప్లీట్గా పూర్తి పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే, అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. అందుకని రెండో విడత 16,000 ఎకరాలు ఇవ్వటానికి, 16,663 ఎకరాలు ఇవ్వటానికి రైతులు ముందరకు వస్తూ ఉన్నారు. రెండో విడత భూ సమీకరణకి రైతులు ల్యాండ్ ఇవ్వద్దు అని రెచ్చగొట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు, అడ్డం పడుతున్నాడు, కొంతమందిని కోర్టు కేసులు వేయించాడు. ఎన్ని చేసినా వాళ్ళని వదిలేసి మిగిలిన భూములన్నీ వాళ్ళు సమీకరణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మొదటి విడతలో కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాగే చేశాడు. మొన్న క్లియర్ చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు మొత్తం ఆ ఊళ్ళో అందరూ భూములు ఇస్తున్నారండి. ఈ జగన్ లాంటి వాడు ఒకడు ఉండి మధ్యలో నేను భూమి ఇవ్వను అన్నాడు. ఏమవుతుంది, చుట్టూతా రోడ్డు వేసి కంచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఎక్కడికి పోతావు, ఎక్కడి నుంచి వస్తావు, ఎక్కడికి పోతావు, నువ్వు ఒక్కడివి నువ్వు ఐసోలేటెడ్గా కూర్చోలేవు కదా, ఆ మాత్రం జ్ఞానం ఉండద్దా? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మధ్యలో కొంతమందితో డిస్ప్యూట్స్ రైజ్ చేస్తున్నాడు. అసలు ఇంకోటి ఏంటంటే డివిఎస్ గారు, వాళ్ళు ఎవరో రైతులు వచ్చి, అయ్యా మీకు ల్యాండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మరి దాని మీద పంట రుణం ఉంది అంటే మేము కడతాం లేపో అన్నారు. రుణమాఫీ ఇచ్చాడు. ఇంకా నీకు ఈ జగన్మోహన్ రెడ్డి చూసి బాధపడటం తప్ప
రైతులు ఎందుకు సంతోషంగా ఉండరు? వాళ్ళకి ప్రతి చోట ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్కి కాంపెన్సేషను ప్లస్ వాళ్ళ ఇంట్లో జాబ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. లేదు మీకు ఆల్టర్నేటివ్ మాకు ఇల్లు లేదండి, మాకు ఇల్లు కావాలంటే గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నది ఉండటానికి, నివాసం ఉండటానికి. ఇంత బ్యూటిఫుల్ ప్యాకేజీ ఇస్తూ ఉంటే వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నారు. గూగుల్ ఏ డేటా సెంటర్కి ల్యాండ్లు ఇస్తున్నారు, రైతుల్ని తరిమి ఎళ్ళగొడుతున్నారు అని ఆ సాక్షి పేపర్లో పెద్ద వార్త రాశారు. తరిమి ఎళ్ళగొట్టడం అంటే ఏంటో తెలుసా? మనం సరస్వతి పవర్ కోసం మాచర్ల మీ ఏరియాలో దాచేపల్లిలో తన్ని ఎళ్ళగొట్టారు చూసావా? రైతుల్ని తలలు బాలగొట్టి రైతుల్ని ట్రాక్టర్లు బట్టి తొక్కించుకుంటూ వెళ్ళారు చూసావా? అది దౌర్జన్యం అంటే, అది దౌర్జన్యం అంటే. డివిఎస్ గారు అక్కడే ఈనాడులో రిపోర్టర్గా కూడా చేశారు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. అంటే పగలగొట్టి ఎల్లగొట్టడం ఏంటో బిన్నెల రామకృష్ణారెడ్డిని అడగాలి. ఆ రోజు దాచేపల్లి ఇప్పుడు సరస్వతి పవర్ అరే ఇప్పుడు ఎంత దౌర్జన్యం చేశారు. ఆ రోజు సాగు చేసుకుంటున్నారు రైతులు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చింది ఎంత? 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. అదేమంటే ₹1,00,000 దానికి జగన్మోహన్ రెడ్డి కాబట్టి 3 లక్షలు ఇచ్చాడన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు ఇంతవరకు అక్కడ ప్లాంటే లేదు. పవన్ కళ్యాణ్ మొన్న పర్యటించాడు తిరుపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆ ప్రాంతంలో అటవీ శాఖ భూమి దగ్గర 28 ఎకరాలు 22 ఎకరాల్లో అక్కడ నిగ్గు తేల్చారు. చెరువులు, భూములు, ఎన్ని ఆక్రమణలు. ఇప్పుడు ఈ మాట్లాడేవాళ్ళు సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడుతూ చంద్రబాబు ప్యాలెస్, చంద్రబాబు ఇల్లు, చంద్రబాబు ప్యాలెస్ గిట్ట ఏం పేరు పెట్టాలంటాడు. ఈ పేరు నాని అది ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఇల్లు అడగండి. లోటస్ పాండ్ ఎవరి పేరు మీద ఉంది? హైదరాబాద్లో మీరు కట్టినటువంటి 1,00,000 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో ఎకరం స్థలంలో కట్టారు చూసావా? లోటస్ పాండ్ భారతీ మేడం పేరు మీద ఉందా? జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉందా? విజయమ్మ పేరు మీద ఉందా? షర్మిల పేరు మీద ఉందా? ఏ ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ చేశారు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది ఉటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. విన్నావా వాటి పేర్లు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కంపెనీల పేరు మీద కొన్న ఆ స్థలంలో ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు పేరుని నాని లేకపోతే అతను ఎవరు అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, ఆయన అసలు కాగితాలు తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి హరీష్ సి కామర్త్ ఎవరు అని అడుగు. చెప్తాడు, బాగా చెబుతాడు. వెళ్ళు, ఎవరు హరీష్ సి కామర్త్ ఎవరు, ఆయన పేరు మీద కొన్న భూమి ఎంత, మీరు ఆ ఇంట్లో ఎందుకుంటున్నారు, అసలు ఈ ఉటోపియా ఏంటి, క్యాప్స్టన్ ఏంటి, హరీష్ ఇన్ఫ్రా ఏంటి, మీరు ఇంకొకళ్ళని ప్రశ్నించే నైతికత మీకుందా అంటారు. అక్కడ ఉండేది నలుగురే, మేడం ఎటు రారు, చిన్న మేడం ఎటు రారు, ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. యలహంక ప్యాలెస్ ఎంతమంది ఉంటారు అందుట్లో? ఎన్ని ఎకరాల భూమి? బెంగళూరు. రాధాకృష్ణకి అసలు ఇక్కడేం పని? తెలంగాణ ఆయన ఇక్కడెందుకు? ఆయన కొడుకు కూతురు పేరు మీద ప్లాట్లు ఎందుకు? నీకేం పని బెంగళూరులో? ఇప్పుడు ఆ ప్రశ్న వీళ్ళు అడగాల్సింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని కదా. ఇప్పుడు ఆయన మీటింగ్ పెడుతున్నాడు, మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు, సమీక్ష లేకపోతే ఏదో ఒకటి మీకు ట్రైనింగో ఏదో పిలుస్తున్నారు కదా. పిలిచినప్పుడు బెంగళూరులో మీకేం పని, అక్కడ ఇల్లు ఎందుకు, ఇక్కడ 28 ఎకరాలు ఎందుకు కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అని అడగగలరా? జగన్మోహన్ రెడ్డిని వీలైతే ఇంకో క్వశ్చన్ అడగాలి. మామూలుగా జనరల్గా అందరూ స్విమ్మింగ్ పూల్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కట్టిస్తారు కదా, మీరెందుకు సార్ ఫస్ట్ ఫ్లోర్లో కట్టించారని అడగమని పేరుని నన్ను వెళ్ళి. యలహంకలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది స్విమ్మింగ్ పూల్. అంటే వీళ్ళు ఈ ప్లాట్ల గురించి, చంద్రబాబు ఇంటి గురించి, పవన్ కళ్యాణ్ ఇంటి గురించి, వీటి గురించి చర్చలు పెట్టడం ద్వారా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఎత్తుతున్నారు. మీరు నగ్నంగా నిలబెడుతోంది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఏదైనా ఖర్చు ఉంటే వేరే రకంగా తీర్చుకోండి.
ఎవరు పేరు నాని కానీ రోజా కానీ ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ ఖర్చు ఉందనుకో, నాకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇచ్చావు, లాక్కున్నావు అని నీకు ఏదైనా ఉంటే నేరుగా అతన్నే వెళ్ళి ప్రశ్నించి అతనితో నువ్వు చేసుకోవాలి. కానీ ఎందుకు ఇట్లా పాపం స్క్రీన్ మీద ఆయన్ని ఇట్లా ఇది చేయటం? అంటే లోటస్ పాండ్కి సంబంధించినటువంటి ఒక స్థలం ఆయనది కాదు, పార్టీ ఆయనది కాదు, అసలుకి అంటే ఏమన్నా సరే అంటే ఆయనది కాదంటే ఆయనకి సంబంధించిన ఆచూకీ లేని బినామీ కంపెనీలవి. ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్లు కూడా ఆచూకీ ఉండరు. అతను పీల్చుకునే గాలి మాత్రం అతనిదే, ఆ గాలికి మాత్రం బినామీలు లేవు. ఎందుకంటే ఆ పార్టీయే గాలి పార్టీ అని ఏదో అంటున్నారు వాళ్ళ ప్రత్యర్థులు. తెలుగుదేశం, జనసేన వాళ్ళు సింబల్ కూడా ఫ్యానే పెట్టుకున్నటువంటి దీంట్లో ఒకటి ఇక్కడ అమరావతి. నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుతూ సత్యమూర్తి గారు సిఐఐ సదస్సులో ఏమన్నారంటే, కర్బన ఉద్గారాల రహిత నగరంగా అమరావతి నిర్మాణం, మీరు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ప్లాట్లు బుక్ చేసుకోండి లేకపోతే మీకు దొరకవని కూడా అన్నారు. అంటే ఇవాళ అంత డిమాండ్. వీళ్ళు ఏమంటారు, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏమని, చంద్రబాబు ఇల్లు అంటే గ్రీన్ జోన్లో కడుతున్నారంట, దాని చుట్టూతో ఏదో గ్రీన్ జోన్ పెట్టారనో ఏదో అంటాడు. అరే అసలు ఆ సిటీయే బ్లూ అండ్ గ్రీన్ సిటీ కదా, గ్రీన్ సిటీ, వాటర్ అండ్ గ్రీనరీ. అమరావతి నగరమే బ్లూ అండ్ గ్రీన్ సిటీగా జరుగుతుంటే ఆ ఇల్లు ఒకటే గ్రీన్ జోన్లో పెట్టడం ఏంటి? మొత్తం నగరం అంతా గ్రీన్ జోన్, మొత్తం నగరం అంతా బ్లూ జోన్. బ్లూ అంటే మళ్ళీ మా పార్టీ అనబాకండి, మిమ్మల్ని అందులో ముంచేశారు ఆ బ్లూలో. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇంకో మాట వీళ్ళేమంటారు, ఇప్పుడు దీంట్లోనే అస్సలు అనుక్షణం అడుగడుగున విషం కక్కుతున్నారు అమరావతిపై. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మీకు ఏదన్నా ఉంటే నేరుగా మోడీని అడగండి. అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదు, నువ్వు చట్టబద్ధత ఎందుకు ఇచ్చావని గల్లా పట్టుకుని అడుగు. సీన్ లేదా? తడిసిపోతుందా? డైపర్లు పరుచుకోవాలా? అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఆయన ప్రెస్ మీట్ గురించి, అసలు కాన్స్టిట్యూషన్లోనే క్యాపిటల్ అనే పదం లేదు, లేని దానికి చట్టబద్ధత ఎందుకు ఇచ్చావు అని నువ్వు ఎవరిని అడగాలి, ఎవరిని నిలదీయాలి? చంద్రబాబునా, మోడీనా? అసలు కోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు ఇప్పటివరకు? ప్రతిదానికి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అసలు మన దగ్గర పెద్ద లాయర్లు ఉన్నారు కదమ్మా. పూడి శ్రీహరి కేసులోనే సుప్రీంకోర్టు దాకా 2 సార్లు వెళ్ళినప్పుడు ఎందుకు ఆయనే ఉన్నాడు, పన్నవోలు సుధాకర్ రెడ్డితో ఏం చచ్చు కదా. చక్కగా అమరావతి మీద చట్టబద్ధత, అంబటి రాంబాబు కూడా లాయరే కదా, లాయరు. అమరావతికి చట్టబద్ధత ఇవ్వటం నేరము, నేరపూరిత చర్య, రాజ్యాంగంలో లేదు, నువ్వు ఎట్ట చేసావు అని కోర్టుకెళ్ళు, పార్లమెంట్ మీద కోర్టుకెళ్ళు, రాష్ట్రపతి మీద కోర్టుకెళ్ళు. ఎందుకంటే గెజెట్ ఎందుకు ఇచ్చావు అని రాష్ట్రపతి నీకు నిలదీ. అవును, కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఒకటి ఏంటి, మళ్ళా మేము వస్తాం, ఇందాక ఏమన్నారు సత్యమూర్తి గారు, ఇంకోటి కూడా చెప్పారు, మళ్ళా మేము వస్తాం, మేము రాగానే ఇది చట్టబద్ధత మేము చెప్పిన పార్టీ కేంద్రంలో మళ్ళా మేము ఇంకో బిల్లు పెడతాం, మేము తీర్మానం చేస్తాం పార్లమెంట్లో, అమరావతి చట్టబద్ధత తీసేస్తాం అంటున్నారు. ఓకే, అట్లాగే మీరు రాగానే రాష్ట్రాన్ని కూడా కలిపేయండి, అమరావతిని మార్చుకోవడానికి బిల్లు పెడతాట. వాడు చెప్పినోడికి ఏమన్నా బుర్ర ఉందా, ఏమన్నా గుజ్జుందా? మరి గుజ్జు లేని పార్టీగా ఇవాళ ఇప్పుడు రాధాకృష్ణ ఏదో కొత్త పలుకులో రాస్తే అసలు ఆయన ఆఫీసులన్నీ ధర్నాలు, అసలు ఆయన దిష్టిబొమ్మలు తగలేయటం, అసలు ఏమి చేశారు. ఇవాళ అసలు ఆయన పిల్లలు ఏదో ప్లాట్లు అక్కడ కొనుక్కున్నారు అనుకో, అది ఎప్పుడు కొనుక్కున్నారు? ఇప్పుడు ఆర్కే పిల్లలు ఎప్పుడు కొనుక్కున్నారు? 2016లోనో 18లోనో అదంతా అయిపోయింది. ఆ ప్రక్రియ కూడా, ప్లాట్లు కూడా జరిగిపోయిన తర్వాత నువ్వేం చేసావు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? అప్పుడు అంతకుముందేమో ధూళిపాల నరేంద్ర మీద పడి ఏడ్చారు, గుర్తుందా? పయ్యావుల కేశం మీద పడి ఏడ్చారు, గోనుగుంట్ల ఆంజనేయులు పాపం. ఏది అసలు చివరికి ఏ స్థాయికి వెళ్ళారంటే అప్పట్లో జస్టిస్ రమణ పిల్లల మీద పడి ఏడ్చారు. సీజే రమణ కూతురు అక్కడ కొనుక్కున్నారని చెప్పి ప్లాట్లు. ఇప్పుడేంటి, ఇప్పుడు రాధాకృష్ణ ప్లాట్లు కొత్తగా బయటకు వచ్చినాయా? ఈ ఏడుపు ఏంటి? మిమ్మల్ని ఎవరు కొనుక్కోవద్దన్నారు? ఆయన వాళ్ళు అసలు ఆంధ్రజ్యోతిలో బోల్డ్ రాశాడు చాట భారతం. మరి నాది అసలు ఎస్ఆర్ఎం ఏంటది, దాని ఎదురుగా లేకపోతే చాలా దూరం ఉందట, దాని పక్కన కాదుట, దాని దగ్గరలో కాదుట. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా ఉన్నావు అంటే అర్థం 300 మీటర్ల అవతల ఉన్నట్ట.
సత్యమూర్తి గారు నీ పక్కన ఉన్నారు అంటే 1 కిలోమీటర్ అవతల ఉన్నట్ట. ఎదురంటే 300 మీటర్లు, పక్కనంటే కిలోమీటరా? జగన్ భాష, అలా మీడియా భాష. అరే మధ్యలో అంట ఆ ప్లాట్లకి 15 మీటర్లు వెడల్పు ఉన్నాయి 4 రోడ్లంట, 25 మీటర్ల వెడల్పు ఉన్నాయి 2 రోడ్లంట, 100 ప్లాట్లు ఉన్నాయంట. ఆయన గోల ఆయన, నాది తీసుకుపోయి 2 ప్లాట్లు నా పిల్లలకి కొండవీటి వాక్ ఒక పక్క ఇచ్చారంట, ఇంకో పక్క ఇచ్చారంట, మధ్యలో కొండవీటి వాగ్ అంట. అరే 2 ప్లాట్లు వాగుకి ఇటు ఒకటి ఇటు ఏంటి, అటు ఒకటి ఇటు ఏంటి? ఆయన బాధల్లో ఆయన ఉంటే వీళ్ళు ఆర్కేకి ఏదో దోచిపెట్టేశారని చెప్పి వీళ్ళు రాయటం అంటే ఎలా విషం కక్కుతున్నారు? ఏం చేయాలా? దీనికి విరుగుడేంటి చెప్పు? ఈ విషానికి విరుగుడేంటి? ఇప్పుడు పాము అక్కడ కదులుతోంది, మామూలు పాము కాదు అది, నాగు పాము, తాసు పాము, అనకొండ. ఏం చేయాలి మరి? కొట్టి చంపాలి. అది పగబట్టింది, అది పగబట్టింది. నాగుపాము అంట పగబడితే ఆ పగబట్టినాడు వాడినన్నా చంపాలంట, లేకపోతే అది ఆ పగతో రగిలిపోయి దాని తల అది నేలకేసి కొట్టుకు చచ్చిపోద్దంట. ఆ పడక నా పండి నేలకేసి కొట్టుకుని చచ్చిపోద్దంట.